మనకి ఇక్కడ homeschoolmaths.net homeschoolmath.netలో వర్క్షీట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఒక వర్క్షీట్ తీసుకుని భాగాహారాలు అంటే డివిజన్స్ని మనం ఈ వీడియోలో చేద్దాం. ఇందులో మొదటి లెక్క 12 డివైడెడ్ బై 5 అని ఇవ్వడం జరిగింది. అంటే 12 వస్తువుల్ని 5కి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, ఇంకెంత మిగులుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. 12ని 5తో భాగిద్దాం. భాగించే విధానం ఈ విధంగా బ్రాకెట్లు రాసుకోవాలి. 5 12లో ఎన్నిసార్లు పోతుంది, ఏ విధంగా చేయాలి? 5 ఎక్కం చూద్దాం. 5 ఒకట్లు 5, 5 రెళ్ళు 10, 5 మూళ్ళు 15. చూడండి, ఇక్కడ 12 ఉంది. మనం 12 వస్తువులనే పంచాలి కాబట్టి ఇక్కడ 15 తీసుకోవాల్సిన అవసరం లేదు, 10తో సరిపోతుంది అనమాట. అంటే 5 రెళ్ళు 10. ఇప్పుడు మనం తీసివేయాలన్నమాట. 2లోంచి 0 తీస్తే 2. ఏ అంకె నుండైనా లేదా సంఖ్య నుండైనా 0ని తీసినప్పుడు మళ్ళీ తిరిగి అదే సంఖ్య లేదా అదే అంకె వస్తుంది. ఇంకా 1లోంచి 1 తీస్తే 0. ఈ 0ని రాయవలసిన అవసరం లేదు కాబట్టి దాన్ని తీసేద్దాం. అంటే ఇప్పుడు మనం 12 వస్తువుల్ని 5గురికి పంచితే, ఇక్కడ చూద్దాం, 12 వస్తువుల్ని 5గురికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? 2 వచ్చాయి. అలాగే ఇంకెన్ని మిగిలిపోయాయి? 2 మిగిలిపోయాయి. అది ఈ భాగాహారం యొక్క ఉద్దేశం. ఇక్కడ 2ని భాగఫలం అంటాం. భాగఫలము భాగఫలము అంటాం. కింద మిగిలిపోయినటువంటి దాన్ని శేషము అంటాం. శేషము. ఇక్కడ భాగించాం కదా, దాన్ని విభాజ్యము అంటాం. విభాజ్యము. దేంతో భాగించాము? విభాజ్యం 12. దేంతో భాగించాము? 5తో భాగించాము కాబట్టి అది విభాజకము. విభాజకము 5 వచ్చింది మనకి. భాగాహారాన్ని ఇలా చేయాలి. రెండవ లెక్క 42/6. 42 డివైడెడ్ బై 6 అని ఇవ్వడం జరిగింది. అంటే 42 వస్తువుల్ని 6గురికి పంచాలి. పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, మన దగ్గర ఇంకెంత మిగిలిపోతుంది అనేది మనం తెలుసుకుందాం. 6 ఎక్కం చూద్దాం. 6 ఒకట్లు 6, 6 రెళ్ళు 12, 6 మూళ్ళు 18, 6 నాళ్ళు 24, 6 ఐదులు 30, 6 ఆరులు 36, 6 ఏళ్ళు 42. చూడండి, ఇక్కడ 42 ఉంది కదా, అంచేత 6 ఏళ్ళు 42. అంచేత 6 ఏళ్ళు 42 కాబట్టి 7 ఇక్కడ రాసుకోవాలి, 42 ఇక్కడ రాసుకోవాలి. ఈ రెండింటిని గురించి వచ్చినటువంటి ఫలితాన్ని ఇక్కడ రాసుకోవాలి. 6 ఏళ్ళు 42. దాన్ని తీసేద్దాం పై దాంట్లోంచి. 2లోంచి 2 తీస్తే 0. 4లోంచి 4 తీస్తే 0. మొత్తం మీద ఇక్కడ 0 మిగిలింది. శేషం ఏమైనా మిగిలిందా? శేషం ఇది. అంటే 42 వస్తువుల్ని 6గురికి పంచినప్పుడు ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? 7 వచ్చాయన్నమాట. 7 వస్తువులు వచ్చాయి ఒక్కొక్కరికి. ఏమైనా మిగిలాయా? మిగలలేదు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని. మూడవ లెక్క 21/9. 21 డివైడెడ్ బై 9 అని ఇవ్వడం జరిగింది. అంటే 21ని 9తో భాగించాలి. 9 ఎక్కం చూద్దాం. 9 ఒకట్లు 9, 9 రెళ్ళు 18, 9 మూళ్ళు 27. ఇక్కడ మనం పంచవలసింది ఎంత? 21 కదా, అంచేత 27తో పని లేదు మనకి. 18 వరకే చూసుకోవాలి. 9 రెళ్ళు 18 కాబట్టి ఇక్కడ కూడా మనం అది రాద్దాం. 9 రెళ్ళు 18. 21లోంచి 8 తీస్తే 3 డైరెక్ట్గా రాయగలిగితే. లేదు, ఇక్కడ 1 ఉంది కదా, 1లోంచి 8 తీయాలి. తీయగలమా? తీయలేం. 1 అక్కడ నుంచి ఈ 2లోంచి 1 అప్పట్టుకెళ్దాం. అంటే 11 అయింది. 11లోంచి 8 తీసేయండి, ఇంకా 3 ఉంటుంది.
ఆ 3 ఇక్కడ రాసుకోవాలి. 11లోంచి 8 తీస్తే 3. ఇక్కడ 2 ఉందా? లేదు. ఎంచేత 1 అప్పిచ్చేసింది ఇందాక 1కి. కాబట్టి ఇక్కడ ఒకటే ఉంటుందనమాట. ఆ 1లోంచి 1 తీస్తే 0. ఆ 0ని రాయవలసిన అవసరం లేదు. అంచేత మనం భాగఫలం ఎంతని చెప్పొచ్చు అంటే 2 అని చెప్పొచ్చు. భాగఫలం 2 వచ్చింది. అలాగే శేషం 3 వచ్చింది. ఇక్కడ మనకి విభాజ్యము 21, విభాజకము 9. నాలుగో లెక్క 43/7. 43/7. దీన్ని ఈ విధంగా రాద్దాం. 43ని 7తో భాగించాలంటే ఈ విధంగా బ్రాకెట్లు రాసుకోవాలి. 7 ఎక్కని చూద్దాం. 7 ఒకట్లు 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 7 49. ఈ 7 7 49 అనేది ఎక్కువైపోతుంది చూడండి. ఇక్కడ 43 పంచాలి, మనం 7గురికి పంచాలి. కానీ ఇక్కడ 49 వచ్చింది 7 7 అంటే. కాబట్టి అది వదిలేద్దాం. మనకు కావాల్సింది ఏంటి? 42. ఎంచేతంటే అది 43 కన్నా చిన్నదిగా ఉంది కాబట్టి, తక్కువగా ఉంది కాబట్టి. 7 6 42 అది తీసుకుందాం. 7 6 42. 43లోంచి 42 తీస్తే 1, లేదా 3లోంచి 2 తీస్తే 1, 4లోంచి 4 తీస్తే 0. ఆ 0 రాయక్కర్లేదు. కాబట్టి మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. శేషము 1 వచ్చింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 43 వస్తువుల్ని 7గురికి పంచితే ఒక్కొక్కరికి 6 వచ్చి ఇంకా 1 మిగిలిపోయింది. అది ఎవరికి పంచాలో తెలీదు. అలా వదిలేయడమే దాన్ని. అంటే మనం ఏమైనా అర్థం చేసుకోవాలి, 43 వస్తువుల్ని 7గురికి పంచితే ఒక్కొక్కరికి 6 వచ్చింది. అలాగే 1 మిగిలిపోయింది ఇంకా అని అర్థం చేసుకోవాలి. ఐదో లెక్క 19/3. ఆరో లెక్క 33/9. తర్వాత లెక్క 43/5. 11/9. 6/3. 6/3. ఈ లెక్కలు మీరు ప్రయత్నం చేయండి.